మగధీర సమయం నుంచి మొదలైన ఈ గ్రాండియర్ ప్రయాణం బాహుబలి త్రిబుల్ దాటుకొని ఇప్పుడు వారణాసి వరకు. వారణాసి తర్వాత జక్కన్న ఎలాంటి అడుగులు వేయబోతున్నారనేది ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్. త్రిబుల్ రాజమౌళి మార్కెట్ స్పాన్ పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం షూటింగ్ ముగింపు దశలో ఉన్న వారణాసి ప్రాజెక్ట్ బడ్జెట్ గత సినిమాల కంటే కొన్ని రెట్లు ఎక్కువ. హాలీవుడ్ స్థాయి టెక్నాలజీని, ప్రొడక్షన్ వాల్యూస్తో ఇండియన్ స్క్రీన్ పైకి వారణాసి. గ్లోబల్ లొకేషన్లు, గ్రాండ్ విఎఫ్ఎక్స్ వర్క్తో వారణాసి. ఇండియన్ సినిమా బిజినెస్ పొటెన్షియల్ను మరో రేంజ్కు తీసుకెళ్లే వారణాసి. ఈ స్థాయి విజువల్ వండర్ పూర్తయిన తర్వాత రాజమౌళి తర్వాతి సినిమా ఏంటనే ప్రశ్న. వేల కోట్ల బడ్జెట్తో సాగిన ఈ జర్నీ తర్వాత మళ్ళీ అంతకు మించిన భారీ కంటెంట్తోనే ముందుకు వెళ్తారా, లేక గతంలో లాగా కాస్త విరామం తీసుకొని చిన్న కాన్సెప్ట్ వైపు చూస్తారా? ఒకసారి పాన్ వరల్డ్ ఇమేజ్ వచ్చాక గ్లోబల్ మార్కెట్ అంచనాలను తట్టుకోవడానికి మళ్ళీ బిగ్ స్కేల్ మూవీస్ చేయక తప్పదనే అభిప్రాయం. వారణాసి థియేటర్లలో సాధించే ఫలితం, బాక్స్ ఆఫీస్ వసూళ్ల రేంజ్ కూడా రాజమౌళి తర్వాతి నిర్ణయాన్ని ప్రభావితం చేసే అవకాశం. భారీ బడ్జెట్లు, మైండ్ బ్లాకింగ్ విజువల్స్ మాత్రమే కాదు, కంటెంట్లోని ఎమోషన్ తన అసలైన దారి కాబట్టి వారణాసి తర్వాత రాజమౌళి ఏ దారి ఎంచుకున్నా అది ఇండియన్ సినిమా బిజినెస్ను మరో మెట్టి ఎక్కించేలాగే ఉంటుంది. రాజమౌళి ప్రతి ప్రాజెక్ట్లోనూ తన పరిధిని పెంచుకుంటూ పోతున్న విషయం తెలిసిందే. కెరీర్ ప్రారంభం నుంచి బాక్స్ ఆఫీస్ విజయాలు సాధిస్తున్న ఆయన ఎంచుకునే కథల స్కేల్ మాత్రం ఎప్పటికప్పుడు మారుతూ వస్తుంది. ఈ వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా? మహేష్ బాబు నెక్స్ట్ ఏంటో? టాలీవుడ్ లోనే ఉంటాడా లేక హాలీవుడా? రాజమౌళి, మహేష్ భవిష్యత్తు నిర్ణయించనున్న వారణాసి. ఇక స్టోరీలోకి వెళ్తే, రాజమౌళి ప్రతి ప్రాజెక్టులోనూ తన పరిధిని పెంచుకుంటూ పోతున్న విషయం తెలిసిందే. కెరీర్ స్టార్టింగ్ నుంచి బాక్స్ ఆఫీస్ విజయాలు సాధిస్తున్న ఆయన ఎంచుకునే కథల స్కేల్ మాత్రం ఎప్పటికప్పుడు మారుతూ వస్తుంది. మగధీర సమయం నుంచి మొదలైన ఈ గ్రాండియర్ ప్రయాణం బాహుబలి త్రిబుల్ దాటుకొని ఇప్పుడు వారణాసి వరకు చేరుకుంది. ఇండియన్ సినిమాలో ఇప్పటి వరకు ఎవరూ ఊహించని బడ్జెట్, టెక్నికల్ వాల్యూస్తో ఈ గ్లోబల్ ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది. అయితే ఈ భారీ చిత్రం తర్వాత జక్కన్న ఎలాంటి అడుగులు వేయబోతున్నారనేది ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. గతంలో మగధీర లాంటి ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన సక్సెస్ తర్వాత రాజమౌళి ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. తనపైన పెరిగిపోయిన భారీ అంచనాలను బ్యాలెన్స్ చేయడానికి రూట్ మార్చి మర్యాద రామన్న లాంటి చిన్న బడ్జెట్ కాన్సెప్ట్ సినిమా చేశారు. కేవలం స్టార్ పవర్, భారీ గ్రాఫిక్స్ పైనే కాకుండా కథలోని డ్రామాతోనూ ప్రేక్షకులను మెప్పించగలరని ఆ రోజుల్లో నిరూపించారు. ఆ స్ట్రాటజీ అప్పట్లో బాగా వర్కౌట్ అయింది. కానీ బాహుబలి 2 భాగాలు, ఆ తర్వాత వచ్చిన త్రిబుల్ ఆయన మార్కెట్ స్పాన్ పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం షూటింగ్ ముగింపు దశలో ఉన్న వారణాసి ప్రాజెక్ట్ బడ్జెట్ గత సినిమాల కంటే కొన్ని రెట్లు ఎక్కువ. ఏకంగా వేల కోట్ల వ్యాపార అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా హాలీవుడ్ స్థాయి టెక్నాలజీని, ప్రొడక్షన్ వాల్యూస్ని ఇండియన్ స్క్రీన్ పైకి తీసుకొస్తోంది. గ్లోబల్ లొకేషన్స్, గ్రాండ్ విఎఫ్ఎక్స్ వర్క్తో ఈ సినిమా ఉండనుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇండియన్ సినిమా బిజినెస్ పొటెన్షియల్ను మరో రేంజ్కి తీసుకెళ్లే బాధ్యతను ఈ చిత్రం మోస్తోంది. ఈ స్థాయి విజువల్ వండర్ పూర్తయిన తర్వాత రాజమౌళి తర్వాతి సినిమా ఏంటనే ప్రశ్న అందరిలోనూ తలెత్తుతోంది. వేల కోట్ల బడ్జెట్తో సాగిన ఈ జర్నీ తర్వాత మళ్ళీ అంతకు మించిన భారీ కంటెంట్తోనే ముందుకు వెళ్తారా, లేక గతంలో లాగా కాస్త విరామం తీసుకొని చిన్న కాన్సెప్ట్ల వైపు చూస్తారా అనేది అసలు డౌట్. అయితే ఒకసారి పాన్ వరల్డ్ ఇమేజ్ వచ్చాక గ్లోబల్ మార్కెట్ అంచనాలను తట్టుకోవడానికి మళ్ళీ బిగ్ స్కేల్ మూవీస్ చేయక తప్పదనే అభిప్రాయం కూడా ఉంది. వారణాసి థియేటర్లలో సాధించే ఫలితం, బాక్స్ ఆఫీస్ వసూళ్ల రేంజ్ కూడా రాజమౌళి తర్వాతి నిర్ణయాన్ని ప్రభావితం చేసే ఛాన్స్ ఉంది. ఈ సినిమా అంతర్జాతీయంగా ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది, పెట్టిన బడ్జెట్కి ఏ స్థాయి లాభాలు వస్తాయి అనే లెక్కలపైన అందరి ఫోకస్ ఉంది. ఈ ఫలితాన్ని బేరీజు వేసుకున్న తర్వాతే జక్కన్న తన తర్వాతి ప్రాజెక్ట్ స్కేల్ని డిజైన్ చేసుకునే ఛాన్స్ ఉంది. అంచనాల ప్రెషర్ను తట్టుకోవడానికి ఆయన మళ్ళీ కొత్త వ్యూహంతో ముందుకు రావచ్చు. భారీ బడ్జెట్లు, మైండ్ బ్లోయింగ్ విజువల్స్ మాత్రమే కాదు, కంటెంట్లోని ఎమోషన్ తన అసలైన బలమని రాజమౌళికి బాగా తెలుసు. అందుకే వారణాసి తర్వాత ఆయన ఏ దారి ఎంచుకున్నా అది ఇండియన్ సినిమా బిజినెస్ను మరో మెట్టి ఎక్కించేలాగే ఉంటుంది. మరి జక్కన్న ఎలాంటి ట్విస్ట్ ఇస్తాడో చూడాలి.